వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. కర్నూలులోని అరబిక్ ఇస్లామిక్ పాఠశాల నుంచి ముస్లిం రాజ్ విహార్ కూడలి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ముస్లిం మత పెద్దలు, వైసీపీ వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసుకుంటే ఎంపీల ఇండ్లు ముట్టడి చేస్తామని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు భవన నిర్మాణ సంస్థ మాకు, మా సంక్షేమ బోర్డు మాకు, మా సంక్షేమ బోర్డు మాకు, మా పథకాలు మాకు, మా పథకాలు మాకు, మా పథకాలు మాకు, మా పథకాలు మాకు. బోర్డులో వాడుకున్న డబ్బులు వెంటనే ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ పథకాలకు నిధులు, సంక్షేమ పథకాల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. పోరాటం సంక్షేమ బోర్డును పునరుద్ధరించేంత వరకు పోరాటం సంక్షేమ బోర్డును భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, ఆ సంక్షేమ ఏర్పాటు చేసేంత వరకు సిఐటిఓ నీళ్ళు ఇచ్చేంత వరకు మట్టి పని అడ్డాలలో సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని పథకాలు ఆపేశారు. ఈ మళ్ళా సంక్షేమ బోర్డును ఇతరులు చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నాకు మనం చేయడం జరుగుతుంది. కావున మనం కూడా కర్నూలు కలెక్టరేట్ ఎదురైనారు. వాళ్లకు ఒక నిమిషము మన భవన నిర్మాణ కార్మిక జిల్లా కమిటీ మౌనం పాటించాల్సింది కోరుతున్నాము. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలోన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశము దాదాపు 20 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ బోర్డు, అంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు. ఆ సంక్షేమ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ బడ్జెట్లో నిధులు కేటాయించరు. దీనికి సంబంధించిన నిధులు ఎవరైతే 10 లక్షలకు పైబడి నిర్మాణాలు చేపడతారో అటువంటి వాళ్ళు పర్మిషన్ తీసుకునేటప్పుడే 1% సెస్ కట్టాల. ఆ సెస్ ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నిల్వ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తించాలా. అటువంటి నిల్వ ఉన్న డబ్బులతోన ఎవరైతే బిల్డింగ్ వర్కర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళకి సంక్షేమం కోసము, అంటే పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు కానీ, డెలివరీ సందర్భం కానీ, లేకపోతే వాళ్ళు పని చేతగానప్పుడు 50 సంవత్సరాల తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి దాంట్లో ఇముడు ఉన్నాయి. అటువంటి దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలోన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వరకు వస్తే చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు చంద్రన్న బీమా పథకానికి అమలు చేసి తూతూ మంత్రంగా ఆ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ బోర్డుని మూలన పడేసి వైఎస్ఆర్ బీమా పథకానికి ఉన్న దాదాపు 1100 కోట్ల రూపాయలని మళ్లించడం కూడా జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకోసమే భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి ఓడించేటట్లు కీలక పాత్ర వహించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 నెలలు అయింది. ఈ 11 నెలల కాలంలోన ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు గుంటూరులో కానీ విశాఖలో కానీ పెద్ద ఎత్తున బిల్డింగ్ వర్కర్స్తో సమావేశాలు జరిపి నేను ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా 11 నెలలైనా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ యొక్క బోర్డును పునరుద్ధరించి దానికి సంబంధించిన నిధులు మళ్ళీ జమ చేసి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాధాకృష్ణ, నేను బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు.